లంచ్ టైంకి ఓ హోటల్ ముందు కార్ ఆగుతుంది. అశోక్ కారు దిగుతుంటే రేణు అలాగే కారులో కూర్చుంటుంది. అశోక్ అది చూసి కారు దిగవేంటి, లంచ్ చేయవా అని అడుగుతాడు. నేను హాస్టల్ నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకున్నాను బాస్. మీరు వెళ్ళి లంచ్ చేసి రండి. నేను నా బాక్స్ తింటాను అని హ్యాండ్ బ్యాగ్లో నుంచి లంచ్ బాక్స్ బయటకు తీస్తుంది. ఆ లంచ్ బాక్స్ పక్కకు పెట్టు. నీకు చికెన్ బిర్యానీ అంటే ఇష్టం కదా, పద బిర్యానీ తిందుగాని అంటాడు. ఏమీ అవసరం లేదు. నేను నా బాక్స్ తింటాను బాస్ అంటుంది. సరే నువ్వు నీ బాక్స్ తింటూ నాకు కంపెనీ ఇద్దుగాని రా అంటాడు. రేణుకి ఇష్టం లేనట్టుగా మౌనంగా ఉండిపోతుంది. అశోక్ తన చేతిలోంచి లంచ్ బాక్స్ తీసుకొని హోటల్ లోపలికి వెళ్తుంటే ఇక రేణు చేసేది ఏమీ లేక అశోక్ వెంట వెళ్తుంది. కొద్దిసేపటికి ఇద్దరు ఓ టేబుల్ ముందు కూర్చుంటారు. నీ లంచ్లో కర్రీస్ ఏంటి అని అడుగుతాడు. పప్పు బెండకాయ అంటుండగానే టేబుల్ మీదకి గుమగుమలాడే బిర్యానీ, ఎర్రని చికెన్ లెగ్ పీసెస్ వచ్చి చేరుతాయి. రేణుకి అసలే చికెన్ అంటే ప్రాణం. వాటిని చూడగానే ప్రాణం లేచి వచ్చి నోటిలో నీళ్లు ఊరుతున్న అశోక్ ముందు గంభీరం నటిస్తూ తన లంచ్ బాక్స్ ఓపెన్ చేస్తుంది. తన ముందు మసాలా వాసనతో చికెన్ లెగ్ పీసులు చూసుకొని బాక్స్లో బెండకాయ ముక్కలు చూసుకొని ఒకంత ఏడుపు మొహం పెట్టుకుంటూ బెండకాయ కూరతో భోజనం కలుపుతుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఫుల్ వీడియోలో చూడండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.